డెఫినెట్‌గా నేను చూస్తున్నాను ఇప్పుడు లాస్ట్ 15 ఇయర్స్‌లో అబార్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్ కన్సిడరబుల్లీ. అదును ఎర్లీ ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అంటే రెండో, మూడో నెలల అబార్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్ వెరీ డ్రాస్టికల్లీ. అండ్ సమ్‌టైమ్ ఇదన్నీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఇదని నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌లో వచ్చిన ప్రెగ్నెన్సీ అని కాదు. న్యాచురల్‌గా కన్సీవ్ అయిన వాళ్ళను అబార్షన్స్ ఎక్కువ అవుతుంది. రీజన్స్ ఎందుకంటారు మేడం? రీజన్స్ ఆర్ వెరీ వేరీడ్. యాక్చువల్లీ ఓవరాల్ మేము చూసుకుంటే అబార్షన్స్ ఇప్పుడు మేము డివైడ్ చేసుకోవాలి. అర్లీ ట్రైమెస్టర్ మేము యూజువలీ ప్రెగ్నెన్సీని ఎవ్రీ 3 మంత్స్ అని కేటగరైజ్ చేస్తాము. ఫస్ట్ 3 మంత్స్ని అర్లీ ట్రైమెస్టర్, నెక్స్ట్ 3 మంత్స్ని మిడ్ ట్రైమెస్టర్ అని చెప్తాము, లాస్ట్ 3 మంత్స్ని లేట్ ట్రైమెస్టర్. లేట్ ట్రైమెస్టర్ ఆల్మోస్ట్ మెచ్యూరిటీకి వస్తుంది. అదే మిడ్ ట్రైమెస్టర్ అబార్షన్స్ ఫస్ట్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు 4వ నెల, 5వ నెల యూజువలీ పేషెంట్స్కి అది గర్భకి శక్తి ఉండదు. సో వీ కాల్ ఇట్ as సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని. ఇప్పుడు గర్భకి ఒక మౌత్ అని ఉంటుంది, వి కాల్ ఇట్ as సర్విక్స్. అది టైట్గా ఉండాలి 9 నెలల వరకు, అది క్లోజ్ ఉండాలి. అది మజిల్ స్ట్రెంత్ పైన డిపెండ్ అవుతుంది. అదే కొన్ని మందికి ఇప్పుడు ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది. దట్ విల్ అలో ద బేబీ టు డ్రాప్ డౌన్. సో మోస్ట్లీ మిడ్ ట్రైమెస్టర్ అబార్షన్స్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ నుంచి అవుతుంది. నో అది ఎందుకు అవుతుంది? కొన్ని మందికి హార్మోన్ ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని మందికి అది ప్రీవియస్లీ ఏమైనా వాళ్ళు ఇన్వెస్ట్ ఇప్పుడు డిఎన్సీ చేయించుకుంటారు. సో అందులో వాళ్ళకి సర్వైకల్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో బికాస్ ఆఫ్ దట్ దిక్కన కొన్ని మందికి ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వెజనల్లో ఉంటుంది, అదే పైన వెళ్ళిపోతాయి. ఇప్పుడు సర్విక్స్, యూట్రస్కి దే విల్ ఆల్ ఇండ్యూస్ అన్ ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి దే విల్ వాటర్ బ్రేక్ అయిపోతుంది. వాటర్ బ్రేక్ అయ్యి దే విల్ లూజ్ ద బేబీ. సో ఇట్స్ ద కామన్ థింగ్స్ ఫర్ మిడ్ ట్రైమెస్టర్ అబార్షన్.